నమస్తే. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. ఈ కరీంనగర్ సీట్ ఏదైతే ఉందో ఇప్పటికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేకపోయింది పార్లమెంట్కి. అరే అధికార పార్టీ ఏంటి అభ్యర్థులు కరువు అవుతున్నారా అని చెప్పేసినటువంటి పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి విమర్శలు. ఒకసారి పార్లమెంట్లో ఏం జరుగుతుంది, ఎందుకని అభ్యర్థిని ప్రకటించుకోలేకపోతుంది కాంగ్రెస్ అని చెప్పేసి ఒకసారి మాట్లాడదాం అన్నతో. నమస్తే. నమస్కారం. ఏందన్న పరిస్థితి, ఎందుకని కాంగ్రెస్ పార్టీలో మీకు అభ్యర్థులు దొరకట్లేదా ఏంటి? అభ్యర్థులు దొరకడం కాదండి, గెలుపు గుర్రాల కోసం వెయిట్ అయ్యేది. బండి సంజయ్ని ఓడించడం కష్టతరం అంటారా? లేదు, బండి సంజయ్ గారిని ఓడించడం కాదు, బండి సంజయ్ గారిని ప్రజలు ఓడించాలని ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. అది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఖచ్చితంగా ఈసారి కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఒక కరీంనగర్ పార్లమెంటే కాదు, తెలంగాణలో ఉన్న 17లో 12 నుంచి 14 సీట్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది రాబో పార్లమెంట్ ఎన్నికల్లో. అరే బీజేపీ వాళ్ళేమో మేము 12 నుంచి 14 గెలవబోతున్నాం అంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో 12 నుంచి 14, మొత్తం 17 సీట్లలో 24 సీట్లు ఎవరు గెలిచారంటారు? 17 సీట్లలో 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బీజేపీ వాళ్ళు ఏంటంటే వాపుని చూసి బలుపు అనుకుంటున్నారు వాళ్ళంతే. ఇంకా ఈ రోజుకి కూడా మీరు అభ్యర్థులను ఇంకా 3 నియోజకవర్గాలు ప్రకటించలేకపోతా ఉన్నారు. మీరు వాళ్ళని బల్బు అని చెప్పేసి అంటారు. వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు 20 రోజుల కిందటనే అభ్యర్థులను అందరినీ ప్రకటించడం జరిగింది కదా, మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకి. మీరు ఒకసారి బీఆర్ఎస్ పార్టీని కనుక చూస్తే వాళ్ళు వెతుక్కుంటున్నారు. వాళ్ళకు ఆల్రెడీ బీఫామ్ ఇస్తామని చెప్పినా కూడా తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. పేరు అనౌన్స్ చేసినా కూడా, అనౌన్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తూ మీరు పెద్ద ఎత్తున మభ్య పెడుతున్నారు. అధికార పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, మీకు కాంగ్రెస్ పార్టీ మభ్య పెడుతుంది, ఆఫర్లు ఇచ్చింది అందుకని చెప్పేసి. అలా మభ్య పెట్టడము, ఆఫర్లు ఇవ్వడము ఇది కాంగ్రెస్ పార్టీ చేయదండి. ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. 2023లో ప్రభుత్వం వచ్చింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చూసిరు కాబట్టి ప్రజలను నాడి బట్టి ఈ లీడర్లు అనేవాళ్ళు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరిని ప్రలోభ పెట్టలేదండి. బండి సంజయ్ గారు ఓడిపోతారు కరీంనగర్లో అని చెప్పేసి అంటారు. ఏ బేస్ మీద చెప్తా ఉన్నారు అట్లా? ప్రజా ఆదరణ కలిగినటువంటి వ్యక్తి కరీంనగర్ పార్లమెంట్ అంతా కూడా, వారే గెలవడానికి మళ్ళీ ఒకసారి అవకాశం ఉంది. ప్రముఖ సర్వేలు అన్నీ చెప్పుకొస్తున్నాయి కదా. బండి సంజయ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, జెడ్పీటీసీకి తక్కువ. అసలు మీరు ఒకసారి ఆయన స్పీచ్ వినండి, 2 నిమిషాలు ఉండే 3వ నిమిషంకి ఎందుకురా ఈ తలనొప్పి అంటారు. ఇకపోతే 2019లో ఆయన గెలిచాడు అంటే అప్పుడు ఒక సెంటిమెంట్ని, హిందుత్వం అనే ఒక ఎమోషన్ని బేస్ చేసుకొని ఎంపీగా గెలిచారు. గెలిచిన తర్వాత 2019 నుంచి 2024 వరకు వారు ఇప్పుడు కూడా ప్రజాక్షేత్రంలోకి రాలేదు. తర్వాత నేను రాష్ట్ర అధ్యక్షుడిని కొన్ని రోజులు నియోజకవర్గాన్ని వదిలిపెట్టేసి, నియోజకవర్గ సమస్యలు వదిలిపెట్టి ఎంతసేపు కేసీఆర్ని తిట్టడము, లేకుంటే ఇంకెవరినో తిట్టడము, ఈ పాదయాత్రను అంటూ కాలయాపన చేశారు. కానీ ఏ రోజు కూడా నియోజకవర్గ అభివృద్ధి పైన కానీ, నియోజకవర్గ సమస్యల మీద ఏ రోజైనా దృష్టి పెట్టలే. సమస్యలు పక్కన పెడదాం, ఆయన ఇచ్చిన హామీలు కూడా ఒక్క హామీ కూడా నేను నెరవేర్చలేదు. సో ఇప్పుడు ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చారంటారు 2019 ఎన్నికల సందర్భంగా? 2019 ఎన్నికలలో నేను కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాను, రోడ్లు, బిల్డింగ్స్, ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా డెవలప్ చేస్తాను, తర్వాత మా మానకొండ నియోజకవర్గంలో ముఖ్యంగా రోడ్లు వేస్తాను, తర్వాత ఒకటి బ్రిడ్జ్ ఉంటుందండి కరీంనగర్ మానేరు వాగుపైన బ్రిడ్జ్ కడతానని, తర్వాత తను కరీంనగర్లో ఏదో గోడలు కొడతాను, గుళ్ళు కడతానని చెప్పి ప్రామిస్ చేసి తప్పుడు హామీలు ఇచ్చి ఎంపీగా గెలిచారు. ఇప్పటి వరకు ఆయన గోడ ముట్టుకోవడం కూడా ముట్టుకోవాలి. మానకొండ రోడ్లు వేల కరీంనగర్ నిధులు తీసుకొని రాలేదు. అసలు కేంద్రంలో బీజేపీ ఉండి, ఈయన బీజేపీ ఎంపీగా గెలిచి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉండి, తను చేసే అవకాశం ఉండి, నిధులు తెచ్చే అవకాశం ఉండి ఆయన చేసింది సున్నా. అరే కరీంనగర్ పార్లమెంట్లో ఈరోజు కరీంనగర్ టౌన్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మానకొండూరు కానీ మరో జిల్లాలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయంటే వారి కృషి అని చెప్పేసి అనే వాదన ఉంది కదా, ఇందులో వాస్తవం లేదంటారా? లేదు, కరీంనగర్ డెవలప్మెంట్కి అన్ని పార్టీలు కారణమే. అది తన అవగాహన రాహిత్యం. నేనే డెవలప్ చేశానని చెప్పుకోవడం తన అవగాహన రాహిత్యం. అందులో కాంగ్రెస్ పార్టీ కృషియే ఎక్కువ ఉంది. ఈరోజు కరీంనగర్ పట్టణం ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా, నీటి సమస్యలు లేకుండా, విశాలమైన రోడ్లు, నిరంతర కరెంటు సరఫరా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కృషియే. ఈ 5 నెలలు వారు ఏం చేయలేదంటారు కరీంనగర్కి? చేయలేదు. ఏ ఒక్క అసూరెన్స్ని కూడా 19 ఎన్నికలు ఇచ్చినటువంటి దాన్ని ఇది చేయలేదంటారు. అంటే మేము ఏమంటున్నాం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండి, వీరు ఎంపీగా ఉండి, ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి తీసుకురావాల్సిన, అంటే అభివృద్ధి చేయాల్సిన అవకాశం ఉండి
ఆ అవకాశంలో 10% కూడా చేయలేదు అంటున్నాం. 10% కూడా చేయలేదు. మరి అంత ప్రజాదరణ ప్రజలు ఎట్లుందంటారు? ఏ కారణం చేత? ప్రజాదరణ తనపైన లేదు. తను ఎంతసేపు రాముడు పేరు చెప్పుకోవడము, లేదు అంటే హిందుత్వం అనే ఒక ఎమోషన్ ని ప్రజల్లో ముందుకు తీసుకురావడం తోటి తను సక్సెస్ అవుతున్నాడు. కానీ తను రాముడి ఫోటో, హిందుత్వం అనే జెండా లేకుండా కేవలం అభివృద్ధి అనే ఎజెండాతో ఈ 2024 పార్లమెంట్ ఎలక్షన్లకు రమ్మని చూడండి, 5వ స్థానంలో ఉంటాడు. కేవలం బండి సంజయ్ పార్టీ కూడా ఆ నినాదాలతో పోతుంది. మీరు ఆ నినాదాలు కాకుండా రమ్మని చెప్పేసి అనడం హాస్యాస్పదం. కానీ ఒకవేళ ఆ విధంగా వచ్చినా వారిని గెలుపుని అడ్డుకోగలుగుతారా మీరు? ఖచ్చితంగా వారు వస్తారు పక్కాగా. బీజేపీ నినాదమే అది, సిద్ధాంతమే అది. బండి సంజయ్ గారు మరింత అగ్రెసివ్గా ఆ విధంగా ముందుకెళ్తారు. ఆ హిందూ ధర్మాన్ని కానీ లేకపోతే మీరు అన్నటువంటి రాముడు బొమ్మతోనే ముందుకు వస్తారు వాళ్ళు రేపు ఎన్నికలకి. ఖచ్చితంగా వారు అదే హిందుత్వం ఎజెండా రాముడు బొమ్మతోనే వస్తారు, లేకుంటే మోడీ గారి ఫోటోతో వస్తారు. దాన్ని ఎలా తిప్పికొట్టాలి, ప్రజలకు ఎలా వివరించాలనేది మేము మా ప్రణాళికలు. మీరు థర్డ్ ప్లేస్, మీకు డిపాజిట్లు కూడా రాలేమన్న 19 ఎన్నికల్లో పార్లమెంట్కి చూసుకుంటే. మన కరీంనగర్ టౌన్లో తీసుకుంటే బండి సంజయ్ గారి మీద పోటీ చేసిన మీ అభ్యర్థి థర్డ్ ప్లేస్. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ప్రజల్లో 100 రోజులలో అంత పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు ఖచ్చితంగా 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే తీర్పునిచ్చారో 2024లో కూడా కరీంనగర్ పార్లమెంట్లో అలాంటి తీర్పే ఇవ్వబోతున్నారు. ఆ రోజు 23 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం అంతా మార్పు కోరుకున్నారు. ఈరోజు 24లో కూడా కరీంనగర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పార్లమెంట్ బండి సంజయ్ గారు మీరు ఏమి అంటే నిధులు తీసుకురాలేకపోయారు. వారు పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ ప్రజల సమస్యలను గొంతెత్తి అక్కడ మాట్లాడడం కానీ లేకపోతే నిధులు తీసుకురావడం కానీ విఫలం అని చెప్పేసి అంటాను. అయినప్పటికీ మరి కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు ఎందుకని చెప్పేసి వారిని ఆదరిస్తున్నారని చెప్పేసి అంటే అది కేవలం సోషల్ మీడియాలో వస్తున్న ఒక ప్రచారం కావచ్చు, మీడియా ద్వారా వాళ్ళు చేసుకుంటుంది కావచ్చు. గ్రామాల్లోకి వెళ్ళండి, హిందువులంతా వారి వైపు లేరంటారా? హిందువులు అందరూ వారి వైపు లేరు. ఎంత బాగా ఉన్నారంటారు వారితో? ఇంత కానీ హిందువులు కానీ వారి వైపు మొగ్గు చూపుతారు. మనం గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు బండి సంజయ్ గారి మీద. అప్పుడు వచ్చి నేను ఇది చేస్తాను, అలా అభివృద్ధి చేస్తాను, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మీ ఊరికి ఇది చేస్తాను, మీ మండలానికి ఇది చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికి కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న చాలా మండల కేంద్రాలకి వాళ్ళు 4 నుంచి 5 సార్ల కంటే ఎక్కువ రాలేకపోయారు 5 సంవత్సరాలలో. అసలు ఇప్పటి వరకు దాదాపు ఒక 50% విలేజెస్ లో తన అడుగు కూడా పెట్టలేదు. పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పార్లమెంట్ నియోజకవర్గం గ్రామాలకు వెళ్ళలే. ఇప్పుడు నేను అన్ని చేశాను అని చెప్తున్నారు కదా, మీ నిధుల ద్వారా మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మీరు అటెండ్ అయ్యారని తీస్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకు తెలిసి బహుశా ఈ ఇండియా మొత్తంలో టాప్ 10లో ఉంటాడు. వరస్ట్ పార్లమెంటేరియన్ లిస్ట్ తీస్తే అందులో మా బండి సంజయ్ గారు టాప్ 10లో ఉంటారు. ఎందుకని అంత వరస్ట్ అంటారు? ఎందుకంటే ఒక ఎంపీగా గెలిచి ఎవరమైనా ఒక ఎంపీగా కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, ఒక సర్పంచ్ గెలిచినప్పుడు మనల్ని గెలిపించిన ప్రజలకి మనం ఇచ్చిన హామీల్లో నిత్యం అందుబాటులో ఉంటారంట కదా వారు. మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారంట, మానవీయ సంబంధాలతో ముందుకెళ్తారని లేదంటే లేదు. మీరు ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేశారా? ఒక్కసారి మేము ఒక సమస్య మీద అంటే వారు ఎంపీగా గెలిచిన కొత్తలో మా మండల కేంద్రం నుంచి గ్రామాలకి వెళ్ళి ఒక రోడ్డు సమస్య మీద కలిసాము. కానీ అంత సానుకూలమైన స్పందన మేము వారి నుంచి రాలేదు. ఏదో మేము కలిసాము కాబట్టి ఏదో ఒక ఫార్మాలిటీకి ఒక లెటర్ ఇచ్చారు, కానీ దానికి నిధులు కేటాయించి కలెక్టర్ గారితో మాట్లాడి 2020లో సమస్య పరిష్కారం కాలేదు. సమస్య తర్వాత పరిష్కారం అయింది. తర్వాత మేము రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల సహకారంతో ఎమ్మెల్యేని, మంత్రిని, తర్వాత కలెక్టర్ గారిని కలిసి ప్రజలందరి సహకారంతో. ఎంపీ గారి సహకారం లేదు. సో బయట బండి సంజయ్ గారి మీద జరుగుతున్నటువంటి అంతా సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవం. మీరు సంబంధించిన పౌరుడు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తా ఉన్నారు. మేము మీడియా మిత్రులని కోరుకునేది ఏంటంటే, రాజకీయ విశ్లేషకులను కోరుకునేది ఏంటంటే, బండి సంజయ్ గారి గురించి ఏదో రూరల్లో కొంతమంది దగ్గర కాదు, మీరు టౌన్లో కాదు, మీరు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళడగండి. అసలు బండి సంజయ్ ఎన్నిసార్లు వచ్చారు, ఎంత అభివృద్ధి చేశారు, మీ ఊరికి ఎంపీ కోటాలో వచ్చిన నిధులన్నీ, కేవలం గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల నుంచి వచ్చిన నిధులని మేము తీసుకొచ్చామని చెప్పుకుంటున్నారు. ఉపాధి హామీ పథకం మేము తీసుకొచ్చామని చెప్పుకుంటున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే నిధులతో వేసే సీసీ రోడ్డు నేను తీసుకొచ్చాను. అలా కాదు, గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పథకాలు కాదు, గత ప్రభుత్వంలో వచ్చిన స్కీములు కాదు. మీరేం చేశారు? కొత్తగా మీరు ఒక ఐఐటి తీసుకురాగలిగారా? లేకుంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఒక యూనివర్సిటీకి నిధులు తీసుకురాగలిగారా? ఒక ఆసుపత్రిని డెవలప్ చేశారా? ఒక మోడల్గా మీరు ఉత్తరప్రదేశే తీసుకుందాం, ఉత్తరప్రదేశ్లో ఉన్న ఏ ఒక నియోజకవర్గం కొన్ని గుళ్ళు కట్టారా?
ఇప్పుడు హిందుత్వమే కదా రేపు రాబో రోజుల్లో కూడా నేను రాముడు బొమ్మ వేసుకొని నేను ఎంపీగా వస్తున్నానని బాహటంగా చెప్పారు బండి సంజయ్ గారు. మరి నేను సవాల్ విసులుతున్నా, అదే పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన ఒక వ్యక్తిగా మీరు మీ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎన్ని గుళ్ళను మీరు డెవలప్ చేశారు? మరి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మీ గ్రామంలో గుడి కట్టలేదా బండి సంజయ్ గారు? మా మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉందండి, అది నిరాదరణకు గురవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా ఒక్క బీజేపీ నాయకుడు స్పందించాడు. మా గ్రామాల్లో బండి సంజయ్ గారు చెప్పారు బండి సంజయ్ గారు 2019 ఎన్నికల సమయంలో కూడా బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి నన్ను గెలిపిస్తే బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి గుడిని అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఇప్పటి వరకు ఆ గుడిని పట్టించుకున్న పాపన పోలేదు. అది కూడా పక్కన పెడదామండి, ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జాతర జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే 1-2 సార్లు కంటే ఎక్కువ వచ్చి దేవుని దర్శనం చేసుకోలేదు. అంటే వీళ్ళకి ఓట్లప్పుడే హిందువులు, హిందుత్వము దేవుళ్ళు కావాలా, ఓట్లు అయిపోయాక పక్కన పెట్టేస్తారు. గుళ్ళ నిర్మాణం పెద్ద ఎత్తున జరిగిందంటారు బండి సంజయ్ గారు ఎంపీ అయిన తర్వాత. రండి చర్చకు రమ్మనండి. ఇప్పుడు అదే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వెమలవాడ ఉంది, అది ప్రముఖ పుణ్యక్షేత్రం. తర్వాత మా మానకొండ నియోజకవర్గ పరిధిలో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది. తర్వాత పక్కనే ఉన్న తిమ్మాపూర్ మండలంలో నరసింహస్వామి గుడి ఉంది. ఇలా మనం ఒక లిస్ట్ తీసుకుందాం. ఈ లిస్ట్లో బీజేపీ తరపున బండి సంజయ్ గారు ఎంపీ నిధుల ద్వారా లేకుంటే మోడీ గారి నిధుల ద్వారా వారు ఎన్ని నిధులు కేటాయించారు, వాళ్ళు ఎంత అభివృద్ధి చేశారు మనం చెప్పాల్సిన. ఆ గుళ్ళోకి వెళ్తే ఆ శిలాఫలకాలు కానీ ఆ ప్రొసీడింగ్స్ కానీ చూసి తెలుస్తాయి. వారు 2019లో హిందుత్వ ఎజెండాతో ఎంపీగా గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు కూడా హిందుత్వం అనేది హిందుత్వము హిందూ దేవులు వారికి గుర్తుకు రాలేదు. అక్కడెక్కడో ఉన్న అయోధ్యలో ఉన్న రాముడి గురి గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా, మరి మీ పార్లమెంట్ పరిధిలో ఎన్ని రాముడి గుళ్ళు కట్టించారు? ఒకసారి మేము అంటున్నాం, మీడియా ద్వారా బండి సంజయ్ గారిని కోరుకుంటున్నాం, ప్రజలకు రాముడు భీముడు లక్ష్మణుడే కాదు, రామరాజ్యం కూడా కావాలి. మీరు రాముడు బొమ్మ పెట్టుకొని మీరు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రామరాజ్యం స్థాపన జరుగుతుంది అంటున్నారు. మరి ఈ 10 సంవత్సరాలు రావణ రాజ్యం జరిగిందా? ఈ 10 సంవత్సరాలు అయితే మీరే కదా రావణుడు. తెలంగాణలో ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుంది, రామరాజ్య స్థాపనకు అవకాశం ఉంది అంటే కూలగొట్టడము, హింస ఇవన్నీ చేసేది రావణుడు, రాముడు కాదు. రాముడు మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ శాసనపక్ష నేత అయినటువంటి వారు చెప్పుకొచ్చేది అంటే 5 సిండేలు ఉండరు కాంగ్రెస్ పార్టీ నుంచి, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రామరాజ్యం స్థాపన జరుగుతుంది తెలంగాణలో అని చెప్పి. అసలు ఏకనాథ్ షిండే ఎలక్ట్రీ వారే మహేశ్వర్ రెడ్డి గారే. మహేశ్వర్ రెడ్డి గారికి మీడియాలో ఫోకస్ కావాలి. ప్రస్తుత బీజేపీలో ఎవరు పట్టించుకోవట్లేదు, మీడియా తన్ని మర్చిపోయింది. అరే నేను తొందరపడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడు ఏకాకిగా ఎమ్మెల్యేగా మిగిలిపోయాను, నన్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరు పట్టించుకోవట్లేదు అని ఈ విధంగా వారు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వద్దామని కూడా ప్రయత్నం చేశారని మేము విన్నాము. ఆ అధిష్టానము తీసుకోవడానికి సుముఖంగా లేదు. సో ఈ విధంగా తన అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. అంతేగాని వారి మాటల్లో అదొక అవగాహన రాహిత్యమైన అర్థవంతమైన మాటలు. 5 మంత్రులు మీ పార్టీ నుంచి వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారంట. అసలు ఆయనే మాతో మెయింటైన్ చేస్తున్నాడు. ఆ విషయానికి వస్తే మహేశ్వర్ రెడ్డి గారే ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వద్దామని ఊవిలోరుతున్నారు. మరి కోమరెడ్డి గారి మీద చేసినట్టు మీ తమ్ముని చూసుకో మా పార్టీలోకి వచ్చినాడు అని చెప్పేసి ఇవన్నీ చిల్లర ఆరోపణలు. ఏదంటే రాజకీయాల్లో కొన్ని ఉంటే బట్ట కలిసి మీదేయాలా అంతే. మీరు కూడా ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి గారి మీద బట్ట కలిసి మీద ఇచ్చినారా? లేదు, వారు అన్నదాన్ని అది బట్ట కలిసి మీదేయడం కాదు. వారు మీడియాలో స్పేస్ కోసము, సో మీడియాలో తను వినబడాలి, తనకు ఒక స్పేస్ కావాలని చెప్పి ఇలాంటి ఒక అర్ధరహితమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు ఇంకా ఆ వాక్యతో పాటు రాష్ట్రాన్ని నడిపించడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉందో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో అప్పులు చేస్తూ ఉంది. వారితో పాటు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇంక ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకని చెప్పేసి మీకు ఆ పరిస్థితి? దీనికి ప్రధాన కారణం మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలకు పెద్ద ఎత్తున ఖర్చు చేయడం కారణం చేత, వాటిని అమలు పరచాలనే కారణం చేత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకి నిధులు కేటాయిస్తా ఉన్నారా, ఖర్చు చేస్తా ఉన్నారా? ఇప్పుడు ఒకటండి, 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదటిసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇది మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం. అన్ని వృధా ఖర్చులు, అన్ని పనికి మాలిన స్కీమ్లు, కావాలని చెప్పి ఎస్టిమేషన్ పెంచడము, వృధాగా చేసి నీళ్ళలాగా ఖర్చు పెట్టి 65,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రాన్ని ఈరోజు దాదాపు 8 నుంచి 9 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వ హయాంలో ఉన్న సంక్షేమ పథకాలను ఆపట్లేదు, సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధిని కొనసాగిస్తున్నారు. వీటికి నిధుల సమీకరణలో భాగంగా ప్రస్తుతం అప్పులు తీసుకోవడం జరుగుతుంది. వాటితో పాటు ఖర్చులు కూడా తగ్గించారు.
ఇప్పుడు మన గతంలో కేసీఆర్ హయాంలో ఖర్చులు దుబారా ఎక్కువ ఉండే. ఇప్పటి ప్రభుత్వం ఖర్చులు తగ్గిస్తూ మెల్లమెల్లగా ఆదాయ వనరులు పెంచుకుంటూ రాబో రోజుల్లో ఖచ్చితంగా అప్పులు లేని రాష్ట్రంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. మీరు గతంలో వాళ్ళు పెద్ద ఎత్తున అప్పులు చేశారంటే మరి ఇది ఈ అప్పుల్ని ఎలా ఇంకా మళ్ళీ పెంచడానికి మీరు ఈ 6 హామీలు అని చెప్పేసి వాటిని అమలు పరచడానికి చేస్తా ఉన్నారంటే? ఖచ్చితంగా మేము ఆదాయ వనరుల కోసము ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంత్రులు కూడా రివ్యూ పెట్టడము, ఉన్నతాధికారులతో పెట్టి ఎక్కడ మనం ఖర్చు తగ్గించుకోగలము, ఎలా మనము ఆదాయాన్ని పెంచగలము దానిపైన చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ తెలంగాణని మనం అప్పులు లేని రాష్ట్రంగా చూడొచ్చు. ఇక్కడి సంపద, తెలంగాణ రాష్ట్ర సంపదని ఢిల్లీకి ఈ బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్ల నుంచి తరలించుతున్నారని చెప్పేసి బీజేపీ పార్టీ రాకేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆర్మూర్కి సంబంధించిన శాసనసభ్యుడు ఒక విమర్శ చేయడం జరిగింది, ఒక ఆరోపణ చేయడం జరిగింది. అది విమర్శ. మేము ఒకటే కోరుకుంటాం, సరే మీరు కేంద్రంలో మీరే ఉన్నారు, కప్పం కట్టట్లేదు అంటారా మీరు ఢిల్లీకి? ఇప్పుడు మేము ఒకటే అడుగుతామండి. ఇప్పుడు భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో ఉంది. ఆ 3 రాష్ట్రాల్లో ఉంది అని చెప్పి మీరు ఓర్వలేక కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా, బయటికి తీయండి. ఇప్పుడు కేంద్రంలో ఉన్నదైతే మీ ప్రభుత్వమే. నిజంగానే అలా మీరు అనుకున్నట్టు జరుగుండుంటే ఉట్టి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? మీరు బయటికి తీసి ప్రజల ముందు పెట్టవచ్చు కదా. అలా చేయకుండా బట్టగాల్చి మీ చేయడం అనేది అది బీజేపీ సంస్కృతిలోనే ఉన్నది, ప్రజలను తప్పుదో పట్టించడము. ఎందుకంటే వాళ్ళు సహించలేకపోతున్నారు. వాళ్ళ మిత్రుడు, వాళ్ళ శ్రేయోభిలాషి, వాళ్ళ ఆత్మ బంధువు కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడాన్ని ఈ బీజేపీ నాయకులు చూడలేక, ప్రజలిచ్చిన తీర్పుని గౌరవించలేక కాంగ్రెస్ పార్టీ పైన ఇలాంటి చవకబారు ఆరోపణలు చేస్తున్నారు. మరి మమ్మల్ని అంటున్నారు కదా, మరి దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మరి మీ ముఖ్యమంత్రులు ఎన్ని డబ్బు సంచులు పంచుతున్నారు? మరి మీ ముఖ్యమంత్రులు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు? మరి ఇంతమంది ఇప్పుడు మనం మొన్న చూసాము బాండ్స్లో కొన్ని వేల కోట్లు మరి మీ బీజేపీ పార్టీకే ఇచ్చారు కదా, మరి దానికి మీరేం సమాధానం? అమిత్ షా గారు చెప్పుకోవడం జరిగింది కదా, ఇంతకుముందు లెక్క కాంగ్రెస్ గవర్నమెంట్ లెక్క మేము అన్అఫీషియల్గా ఏం తీసుకోలేదు, రికార్డెడ్గా తీసుకున్నాం, దీన్ని తప్పిదమని చెప్పేసి రికార్డు మీద 100 రూపాయలు తీసుకున్నారు, హాఫ్ రికార్డు 900 తీసుకున్నారు. సో తప్పిదం అంటారు? తప్పిదమే ఖచ్చితంగా. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే, దుర్వినియోగం చేయడమే. ఖచ్చితంగా రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. రాష్ట్రంలో ఎలా అయితే బీఆర్ఎస్ అవినీతిని బయట తీసి ప్రజలు ఖచ్చితంగా దేశ ప్రజల ముందు ఇదంతా బయట పెడతాము. 50 సీట్లకు పరిమితం అవుతారు. మీరు రాహుల్ గాంధీ వయనాడులో కూడా ఓడిపోయే అవకాశం ఉంది అంటున్నారు. అది వాళ్ళ భ్రమ. ఈసారి ఇండియా కూటమి రాబోతుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు. మీరు భ్రమలలో ఉంటా ఉన్నారు, మోదీ వైపే దేశ ప్రజలంతా ఉన్నారని చెప్పేసి. సరిగ్గా సంవత్సరం కిందట కూడా తెలంగాణలో అలానే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందంటే కూడా బీజేపీ మిత్రుడు కేసీఆర్ కూడా ఇదే మాటలు మాట్లాడారు. కానీ ప్రజల తీర్పు మనం చూసాం కదా. ఖచ్చితంగా దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారండి. ఎందుకు కోరుకుంటారు మార్పు? దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్, నాశనం చేసింది ముఖ్యంగా హిందువుల్ని, ముస్లింలకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత. ఒక్కటంటే ఒక్కటి కూడా పనికొచ్చే పని చేయలేదని చెప్పేసి. అది నోరా తాటిమాట నాకు అర్థం కాదు ఈ బీజేపీ నాయకులది. ఇప్పుడు ఈ రోజు దేశంలో ఉన్న ఐఐటీస్ కట్టింది ఎవరు, ఐఐఎమ్స్ కట్టింది ఎవరు, ఈ విశ్వవిద్యాలయాలు స్థాపించింది ఎవరు, రోడ్స్ కానీ, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇన్ని డ్యామ్స్ కానీ, గ్రావిటీ బేస్ మీద డ్యామ్స్ కట్టాము, సంపద సృష్టించే ఎన్నో ఇండస్ట్రీస్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్నో సంస్కరణలు, ముఖ్యంగా 1991లో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ వల్లనే ఈరోజు దేశం బలంగా ఉంది. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇలా ప్రజలను తప్పుదో విజ్ఞతకు వదిలేయడం కాదు, మీరు నిజంగా చేసి మీరు రీసెర్చ్, బేసిక్గా కాంగ్రెస్ పార్టీలో ఒక వింగ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి అథారిటీకి కూడా ఉన్నారు. మీరు రీసెర్చ్ చేయడం జరిగింది. మీ కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళు మీరు చేయలేదంటా ఉన్నారు, మీరు చేసినామని చెప్పేసి ఇప్పుడు ఒక 4 మాత్రమే చెప్పగలరు. 60 ఏళ్ళు పైచిలకు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి ముఖ్య కారణం కాంగ్రెస్ అని చెప్పేసి. సరే, అన్నం ఉడికిందా లేదా తెలవడానికి మనకు ఒక మెతుకు చాలు. ప్రస్తుతం మనం తెలంగాణలోని హైదరాబాద్ని ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ స్థాపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఐటీకి మూల స్తంభం వేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. నేదురుమల్లె జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మనకు తొలి బీజం పడింది. తర్వాత పివి నరసింహారావు గారు దానికి ఆర్థిక కేంద్ర ప్రభుత్వం నుండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడము, దీని ద్వారా
తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 6-9 సంవత్సరాలలో అప్పుడున్న అంటే వరల్డ్ వైడ్లో ఉన్న కొన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రివల్యూషన్ వారు క్యాచ్ చేసుకొని ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ అభివృద్ధి ఎస్పెషల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, మనకు పోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ తీసుకురావడమే కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్, ఈ రోజు హైదరాబాద్కే తలమానికమైన మెట్రో తీసుకొచ్చింది ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఈరోజు ఫ్లైఓవర్స్కి డిజైన్ చేసింది ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఈరోజు మన హైదరాబాద్లో ఉన్న ఇన్ని ఇండస్ట్రీస్, ఈరోజు హైదరాబాద్ ఫార్మా ఇండస్ట్రీకి హబ్ అయిందంటే దానికి కారణం ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇలా తీసుకుంటూ పోతే, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమైంది అంటే, మేము చేసింది కొండంత, చెప్పుకునేది గోరంత. ఈ బీజేపీ చేసింది గోరంత. నేను మీకు టైం ఇస్తాను. ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే దేశం మొత్తానికి కాంగ్రెస్ చేసినటువంటి పనులు ఏంటి చెప్పండి. ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా ప్రధాన బేస్ అగ్రికల్చర్. పంచవర్ష ప్రణాళిక తీసుకొచ్చి ప్రతి 5 సంవత్సరాలకి ఒక ఎజెండాతో ముందుకు వచ్చి ఆ ఎజెండాని సక్సెస్ఫుల్గా విజయవంతం చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనం వన్ ఆఫ్ ది పూరెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే ఫుడ్కి కూడా అయింది. అలాంటి టైంలో జవహర్ లాల్ నెహ్రూ గారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా అగ్రికల్చర్కి కూడా సపోర్ట్ ఇచ్చారు. తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ గారు ఎస్పెషల్లీ దళిత్స్కి, బడుగు బలహీన వర్గాలకి కూడా భూమి ఉండాలి, వాళ్ళకు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలని చెప్పి వారికి కూడా భూమి కేటాయించడం, అలా అన్ని వర్గాలకి సంపద సృష్టించడం కాకుండా సమానంగా పంచారు. అదేవిధంగా ఇంకొక విధంగా అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా మనము ముందు ఉండాలని చెప్పి ఎయిమ్స్ కావచ్చు, ఐఐటీస్ కావచ్చు, ఐఏఎమ్స్ కావచ్చు. ఈరోజు తెలంగాణ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, మనకు ప్రతి ఒక్క డిస్టిక్కి ఒక యూనివర్సిటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? తర్వాత ప్రతి ఒక్క ఏమంటారు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అందాలని చెప్పి ఒకప్పుడు ఇంజనీరింగ్ విద్య అనేది కళ. బట్ ఈరోజు సామాన్యుడు అంటే సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన మాలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఉన్నత విద్య చదివారే. దానికి కారణం ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఆరోగ్యశ్రీ లాంటి హెల్త్ ఫెసిలిటీస్ కూడా నిరుపేదలకు కూడా అందుబాటులోకి రావాలని చెప్పి ఈరోజు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు తీసుకొని రావడం, ఇలా ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 65 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంస్కరణలు కావచ్చు, పథకాలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి మనము ఒకరోజు చెప్పితే అవి ఒడిచేది కాదు. ఈరోజు మేము రోడ్లు వేసామని చెప్తున్నారు. మీరు రోడ్లు వేయలే, మీరు రోడ్లు వెడల్పు చేశారు. రోడ్ వేసింది కాంగ్రెస్. రోడ్ వేస్తే దాన్ని మీరు వెడల్పు చేసి ప్యాచ్ వర్క్ వేసి ఈ రోడ్డు మేము వేసామని చెప్పుకుంటారు. ఇది కాక ఇంకెన్ని ఉదాహరణలు ఉన్నాయి. రైల్వే లైన్స్ తీసుకోండి. సరే, మీరు అలా అంటే మరి 65 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణని నీకు 65,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇస్తే 9.5 ఏళ్ళు పాలించిన నువ్వు 8.5 లక్షల కోట్ల అప్పులో ఊబిలోకి ఎందుకు నొట్టావని చెప్పి నేను కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నా. ఇకపోతే మోడీ గారు కూడా అప్పులు ఎక్కువ, ఆస్తుల సంపద సృష్టి తక్కువ. మరి ఎక్కడికి వెళ్ళాయి? మరి 60 ఏళ్లలో చేయలేని అభివృద్ధి మేము చేసామంటున్నారు కదా. మరి 60 ఏళ్లలో జరిగిన దానికన్నా 3 రెట్లు 4 రెట్లు అప్పులు ఎందుకు చేశారు మీరు? సంక్షేమం పెద్ద ఎత్తున ప్రజలకు చేకూర్చడం లేదు, అవినీతి. అది దానిపైన పెద్ద అవినీతి జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అవినీతి అడ్రస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి, మచ్చలేనటువంటి వ్యక్తి మోదీ అని చెప్పేసి. అది వాళ్ళు ఒక సృష్టి అంతే. అది ఖచ్చితంగా త్వరలో ఆ తెరలు తొలగిపోబోతున్నాయి. కేసీఆర్ని కూడా అలానే అనుకున్నారు. ఒక్కసారి ప్రజా తీర్పు వ్యతిరేకంగా రాగానే ఒక్కొక్కటిగా కేసీఆర్ కుటుంబ అవినీతి అనేది బయటకు వస్తుంది. రేపు అదే విధంగా బీజేపీ కావచ్చు, మోడీ గారివి కావచ్చు, కూడా వారు చేసిన తప్పులు కావచ్చు, వారు చేసిన అవినీతి అక్రమాలు కావచ్చు, అవన్నీ బయటకు వస్తే ఖచ్చితంగా మేము దేశ ప్రజల ముందు అవి పెట్టబోతున్నాం. చివరిగా మీ మానకొండూరుకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు వారు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరుగుతుంది. ఇది మీ పార్టీ పైన, మీ ప్రభుత్వం పైన, మా పార్టీ నుంచి వ్యక్తులను తీసుకుంటా ఉన్నారు, మభ్య పెడతా ఉన్నారు అని చెప్పేసి అని. అరే వీళ్ళకి పాలన చేతగాట్లే, అవినీతికి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు, బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పేసి. ఆయన ఇక మా మాజీ శాసనసభ్యుల గురించి మాట్లాడుకుంటూ ఒకసారి వ్యాఖ్యలు విన్నారా? దొంగ అన్నట్టు ఉంది. ఇప్పుడు గత 9.5 సంవత్సరాలలో గెలిచిన ఎమ్మెల్యేలని, ఎంపీలని, మిగతా పార్టీలో గెలిచిన వాళ్ళని ఎవరు బలవంతంగా జాయిన్ చేసుకున్నారో అది దేశ ప్రజల, రాష్ట్రంతో పాటు దేశ ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తున్న వాళ్ళందరూ కూడా అభివృద్ధిలో పాలు పంచుకుందాము,
ఆ కుటుంబ పాలన చూసి విసిగి వేజారే ఇందులోకి వస్తున్నారు. గతంలో ఏనాడైనా ఒక ఎమ్మెల్యే స్వేచ్ఛగా ముఖ్యమంత్రి గారిని కలిసిన రోజులు మనం చూసామా? కానీ ఈ రోజు మీరు చూడండి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే కాదు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు. వారి నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడము, వాటిని సావధానంగా వినడము. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీలు చూడకుండా నిధులు కేటాయించి సమానంగా అభివృద్ధి చేస్తున్నారు. చివరిగా 100 రోజుల పాలన పైన అధికార పార్టీ ఏమో మేము 4 గ్యారెంటీ హామీలు అమలుపరచడం జరిగింది, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మరో 2 అమలుపరచలేకపోయామని చెప్పేసి, ప్రతిపక్షాలేమో ఒక్కటి కూడా అమలుపరచలేకపోయారు. ఆ కరెంటు బిల్లు విషయానికి తీసుకుంటే నిన్న మంత్లేమో 0 బిల్లు వచ్చింది, మళ్ళీ దాన్ని యాడ్ చేసి మంత్ బిల్లు ఇచ్చాను. రైతులకు ఏదైతే రుణమాఫీ ఇచ్చారో చేయలే, తర్వాత వచ్చేసి వాళ్ళకి కరెంటు అందించలేకపోతా ఉన్నారు, రైతు బంధు ఇవ్వలే. ఇలా మీరు అంతా మభ్య పెడతా ఉన్నారని చెప్పేసి, మభ్య పెట్టి అధికారంలోకి వచ్చినారని చెప్పేసినట్టు విమర్శలు చేసినట్టు బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు మీరు ఇచ్చి సమాధానం. మేము ఒకటే చెప్తున్నాం, 9.5 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, మీకు ఏకచక్రాధిపత్యం ఇచ్చారు. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, మీరు ఎన్ని హామీలు నెరవేర్చారు? సరే, మా విషయానికి వస్తే డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అంత 5 నెలలు కూడా కాలేదు. అప్పటికే మేము కొన్ని హామీలు నెరవేర్చాము. కొన్ని హామీలు నెరవేర్చుదామనే సమయంకి ప్రభుత్వం ముఖ్యంగా రైతు రుణమాఫీ కావచ్చు, మద్దతు ధర కావచ్చు, రైతు బంధు కావచ్చు, వీటిపైన నిర్ణయం తీసుకొని జీవో వచ్చే సమయంకి మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఖచ్చితంగా రేపు ఎంపీ ఎలక్షన్ అయిపోగానే రైతులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా ఉచిత కరెంట్ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్, ఏకకాలంలో రుణమాఫీ చేసిందే కాంగ్రెస్. అలా తీసుకుంటే ఇప్పుడు వీళ్ళు ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే అంటున్నారో, అసలు ఈ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతులకి, సబ్బండ వర్గాలకి ఇవన్నీ తీసుకొచ్చిందే కాంగ్రెస్. ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే ఈ హామీలన్నీ మేము నెరవేరుస్తాం. ఎంపీ ఎలక్షన్స్ అయిపోతేనే మీ పార్టీ కూలిపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడని చెప్పేసి అంటాను. అది ఉన్నా కూడా 5 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రి ఉండరని చెప్పేసి విమర్శ. అలా అనకపోతే మరి ఆ పార్టీలో ఎవరు ఉండేలా లేరు కదా. ఆఖరికి ఆ పార్టీలో ఎవరు ఉండరంటున్నారు వాళ్ళు. నేను అదే చెప్తున్నా, అలాంటి మేకపోతు గాంభీర్యం లాంటి మాటలు మాట్లాడకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రోజు బీఆర్ఎస్ లో ఎవరు ఉండే పరిస్థితి లేదు. మాజీ మంత్రులు కావచ్చు, ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారు. అధికారం ఉన్నప్పుడు అదే అహంకారం, అధికారం పోయిన తర్వాత అదే దురహంకారం. మీరు చూడండి, అధికారం ఉన్నప్పుడు అవే 4 ఫేస్లు, ఇప్పుడు అవే 4 ఫేస్లు. ఏవే 4 ఫేస్లు అంటారు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత. ఈ 4-5 మీడియా ముందుకు రావాలి. కవిత గారు తిహార్ జైల్లో ఉండడం జరిగింది. ఎందుకు వెళ్ళారు తిహార్ జైల్లోకి? మరి 9.5 సంవత్సరాలు మీరు ప్రజాపాలన చేశారు కదా, 9.5 సంవత్సరాలు మీరు అద్భుతమైన పాలన, బంగారు తెలంగాణ అన్నారు కదా. మరి ఎందుకు ఈ రోజు మీ బంగారు అక్రమ కేసులు బనాయించడం కారణం చేత అని చెప్పేసి? అది కాదండి, బీజేపీ అక్రమ కేసులు, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. ఈ రోజు 9.5 ఏళ్ళు రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరుగుతూ ఉంటే, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరము, నియామకాలు, ఆ నిధుల విషయంలో ఐఏఎస్లు, ఐపీఎస్లను బెదిరించి ఇన్ని భూ కబ్జాలకు, ధరణి పోర్టల్తో ఇన్ని అక్రమాలకు పాల్పడుతూ ఉంటే నేను ఒకటే అడుగుతున్నాను, కేంద్రంలో ఉన్న మోడీ గారికి బాధ్యత లేదా అండి? తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమే కదా. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఫ్యామిలీ ఇంత విధ్వంసం సృష్టిస్తూ ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు అంటే మీరిద్దరూ ఒకటే. నేను చెప్తున్నాను కదా, ఈ రోజు జరిగిన ఈ రోజు బయటపడుతున్న ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ధరణి పోర్టల్ కావచ్చు, కోకాపేట భూముల్లో జరిగిన గోల్మాల్ కావచ్చు, కాళేశ్వరంలో జరిగిన అవినీతి కావచ్చు, ఇవన్నింటిలో ప్రత్యక్షంగా బీజేపీకి సంబంధించిన పెద్దలు ఉన్నారు కాబట్టి, వాళ్ళకు కూడా అందులో భాగం ఉంది కాబట్టే వాళ్ళు ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ ఎంత విధ్వంసం చేసినా వాళ్ళు ఏమనలేదు. చివరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఇటీవల వారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, నా మీద చిల్లర ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అరే నాకు నిజంగానే ఒకవేళ ఏదైనా సీటు కావాలి, పదవి కావాలనుకుంటే అటు బీజేపీ సెంట్రల్లో ఉన్నటువంటి అధికారంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో మీ పార్టీలో కానీ వచ్చాను కదా, మీరు ఆఫర్ చేసినా కూడా రిజెక్ట్ చేసినా ఎందుకని చెప్పేసి సుపరిపాలన కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం అని చెప్పేసి కేసీఆర్ పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. వారి నాయకత్వం తెలంగాణ సమాజానికి చాలా అవసరం ఉందని చెప్పేసి మరి చెప్పుకోవడం జరుగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదండి, బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మాకు ముందు నుండి కూడా వారి రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుండి కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీని వెనకాల కేసీఆర్ ఉన్నారేమో, కేసీఆర్ ప్రోద్బలంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చి, సరే ఆ విషయం పక్కన పెడితే ఒక ఉన్నత విద్యావంతుడిగా,
ఒక ఆదర్శవంతమైన పోలీస్గా, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అందరూ గౌరవిస్తారు. అది పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తారు. వారంటే మాకు కూడా గౌరవం ఉండే. కానీ ఎప్పుడైతే వారు బీఎస్పీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరారో, చేరడమే కాకుండా కేసీఆర్ పాలన అద్భుతం అన్నారో, వారు ఒక గల్లీ స్థాయి పొలిటికల్ లీడర్ లాగా కనబడుతున్నారండి. ఎందుకంటే కేసీఆర్ గారు మీరే కదా మరి గత 2 సంవత్సరాలు ధర్నాలు, రాస్తారోకలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కల్వకుంట్ల ఫ్యామిలీని మీరు తిట్టారు. టీఎస్పీఎస్సీ వ్యవహారాన్ని మీరే తీసుకొచ్చారు. అన్నింటిలో అవినీతి అన్నారు, కాళేశ్వరం అవినీతి అన్నారు. మరి అంత అన్న మీకు 2 నెలల మీ ప్రజా తీర్పు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడం అన్నది ప్రజా తీర్పు. మరి ప్రజల తీర్పుని మీరు ఎందుకు గౌరవించలేకపోయారు? మరి నిజంగా మీరు కోరుకునేది జరిగింది కదా. కేసీఆర్ని గద్దె దించడమే నా లక్ష్యం అన్నారు, కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకి పంపించడమే నా లక్ష్యం అన్నారు కదా. మరి మీరు అన్నట్టే ఈరోజు ప్రజలు గద్దె దించారు. ఈరోజు వారు జైలుకి వెళ్తూ ఉంటే మరి అంత రాత్రికి రాత్రి మరి ఏం కల వచ్చింది, ఏం అద్భుతాలు జరిగాయని చెప్పి మీరు పింక్ కండువా వేసుకొని కేసీఆర్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. మరి నిజంగా కేసీఆర్ గారి పాలన అద్భుతము, బ్రహ్మాండము, బద్దలు కొట్టేలాగా ఉండుంటే మరి లాస్ట్ 2 సంవత్సరాలు మీరు మాట్లాడినవన్నీ అబద్ధాలేనా? మరి వచ్చి సమాజానికి, తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పండి. మరి వారిది మరో ప్రధాన విమర్శ ఏంటంటే, రెడ్ల పార్టీగా మాలల పార్టీగా మారింది కాంగ్రెస్ పార్టీ. మాదిగలకి ఇంకా ఇతర ఉపకులాలకి అవకాశాలు కల్పించట్లే. ఆ 4 రెడ్లు, ఇప్పుడు మీరు ఏ 4 అయితే బీఆర్ఎస్ పార్టీ అంటున్నారో ఆ 4 రెడ్లు మాత్రమే పరిపాలిస్తున్నారని చెప్పేసి అది పూర్తిగా అవాస్తవం. అది ఏంటంటే తను బీఆర్ఎస్ పార్టీ అంటే బీఎస్పీ నుండి బీఆర్ఎస్కి వెళ్ళే క్రమంలో ప్రజల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో దళితులకు ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే మా ఉప ముఖ్యమంత్రి గారే బట్టి విక్రమార్క గారు. మీరు ఈ రోజు సమానంగా అది పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అధికారిక కార్యక్రమాలు ఏ విధంగా అవమానిస్తున్నది కూడా పెద్ద ఎత్తున విజువల్స్ రావడం జరిగింది ఇటీవల కాలంలో. దాన్ని వక్రీకరించారు. దాన్ని భద్రాచలం దగ్గర ఒక గుళ్ళోకి వెళ్ళినప్పుడు, ఒక దైవ కార్యం జరుగుతున్నప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే వీరు మొదటగా ఆ ప్లేస్ కి రీచ్ అవ్వడము, కొంత సమయం తర్వాత బట్టి విక్రమార్క గారు రావడము, దాన్ని మాత్రమే ఒక ఫ్రేమ్ లో పెట్టి కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎన్నో సందర్భాలల్లో గతంలో మా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారి పక్కన విక్రమార్క గారు ఉన్నారు, మరి కింద మా వెంకటరెడ్డి గారు కూడా కూర్చొని ఉన్నారు. అదొక కుటుంబం అండి. అన్నదమ్ముల్లాగా అందరూ కలుస్తారు. ప్రతిదాన్ని మరి అలా భూతద్దంలో పెడుతున్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీలో మీకు ఇన్ని కనబడుతున్నాయి కదా. మరి బీఆర్ఎస్ లో దళితుల పట్ల ఎంత వివక్ష. మరి దళిత ముఖ్యమంత్రి అన్నాడు, ఏం చేశాడు? మొదటి ఉప ముఖ్యమంత్రి దళితుల నుంచి కారణం లేకుండా తొలగించారు. మరి అప్పుడెందుకు మీరు మాట్లాడలేదు? మరి దళితులకు 3 ఎకరాలు అన్నారు. మరి 3 ఎకరాల భూమి ఏమైంది? ఈ రోజు నేను చెప్తున్నా కదండి, గ్రామాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నది మా దళిత సోదరులే. మరి డబుల్ బెడ్రూమ్ ఆత్మగౌరవం అని చెప్పి మరి ఎన్ని గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. మరి మీ ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మీ ద్వారా ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు నిజంగా దళిత పక్షపాతే అయితే, మరి నిజంగా మీకు కేసీఆర్ గారి పాలన అద్భుతమే జరిగితే మరి ఎందుకు మీరు వీటిపైన మాట్లాడలేదు గత 9.5 సంవత్సరాలలో? ఇప్పుడు మీకు రాజకీయంగా ఒక అవకాశం కావాలి. ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ప్రజలు తిరస్కరించారు. ఈ రోజు నేను ఎంపీగా గెలవాలనుకున్నారు, నాగర్ కర్నూలుకి వెళ్ళారు, పింక్ కండువా కప్పుకున్నారు, మీరు సీటు తెచ్చుకున్నారు. పార్టీలో మారే హక్కు అందరికీ ఉంది, అది రాజ్యాంగం కల్పించిన హక్కు, అందులో ఎవరికీ అభ్యంతరం లేదు. అభ్యంతరం అంతా ఎక్కడిది? గత 2 సంవత్సరాలు కేసీఆర్ పాలన గద్దె దించాలి, జైలుకు పంపాలన్న మీరు మరి ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు అపహాస్యం చేస్తున్నట్టు మీరు చెప్పాబెట్టకుండా బీఆర్ఎస్లో అది కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్న టైంలో కేసీఆర్ పాలన మీరు పొగుడుతున్నారు అంటే మాకే కాదు ప్రజలకు కూడా సందేహాలు ఉన్నాయి. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ వదిలిన బాణమే అని ఈరోజు ప్రజలలో ఒక చర్చ నడుస్తుంది. చివరిగా తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత గారిని ఈరోజు సిబిఐ కస్టడీకి తీసుకోవడం జరిగింది. దీనిపైన సిబిఐ కస్టడీ అసలు ఎప్పుడో తీసుకోవాల్సింది. కవిత గారిని ఇప్పుడు కాదండి, సంవత్సరం కిందటే ఈడీ సిబిఐ అరెస్ట్ చేయాలి. ఒక లిక్కర్ స్కామే కాదు, వాళ్ళు ఎన్నో స్కాములు చేశారు. భూ కబ్జాలకు పాల్పడ్డారు, ధరణి పోర్టల్తో ఎంతో మందిని బెదిరించారు, కాళేశ్వరం కావచ్చు. ఇవి కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి, ఇంకా బయటికి రానివి ఎన్నో ఉన్నవి. ఎవరితో రాజీ పడరు. చిత్తశుద్ధి అవన్నీ వెలికి తీసి మీరు ఎన్నికలకు ముందు ఏవైతే ప్రజల ముందు చెప్పుకొచ్చారో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు ఆగడాలని చెప్పేసి, వాటిని అన్నిటి మీద చర్యలు ఉంటాయంటారా? తెలంగాణ సంపదను కొల్లగొట్టిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ప్రతిదీ, అది గ్రామ స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడు కావచ్చు, అవన్నీ బయటికి తీస్తాం. అది రాష్ట్ర సంపద, అది తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద. ఖచ్చితంగా ఆ సంపద మళ్ళీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. మాటల్లో ఉంటే చేతల వరకు వస్తాయనేది వేచి చూద్దాం. ఇప్పుడు 100 రోజులే అయింది, మరి కొన్ని రోజులు పోతే 4 నెలల కాలమే అయింది మీరు అధికారంలోకి వచ్చి.
మరో 4 నెలలు పోతే మీ చిత్తశుద్ధి ఏంటి అనేది ప్రజల ముందు కాకపోతుంది. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్ళ నుంచి సేవలు అందించినటువంటి బక్కా జెర్సన్ గారిని ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో అని చెప్పేసినట్టు విమర్శించినట్టు వారిని సస్పెండ్ చేయడం జరిగింది. మీ చిత్తశుద్ధి ఏంటంటే తెలంగాణ ప్రజలకు అర్థం అవుతుంది. మీరు అన్నట్టు ఇంకో 4 నెలలు పోతే ప్రజల ముందుకి క్లియర్గా మీ రాజీ పడతా ఉన్నారా బీఆర్ఎస్ నాయకులతో లేకపోతే బీజేపీ నాయకులతో అనేది తేటతెల్లం అవుతుంది. చూద్దాం. ఓకే, రైట్ హ్యాండ్.